ఎదిగిన మొక్కలు. ఎదిగిన మొక్క ఏంటి అంటే, విత్తనాలు నాటిన తర్వాత మొలకెత్తుతదది. వేర్లు తన్నుకొని లోపలికి వెళ్తాయి. బయటికి 2 కోట్లీడన్స్ అంటారు. అంటే 2 ఆకులు వికసిస్తాయి. కొంచెం బలం పొందుకొని అప్పుడు ఇంకా పైకి లేస్తాయి. ఈ భూమిలోకి వెళ్ళినటువంటి వేళ్ళు ఇంకా లోతుగా వెళ్ళి సారం పీల్చుకుంటాయి. ఇంకా బలం పొందుకొని ఆ మొక్క ఎదుగుతది. ఎదిగి, ఎదిగి ఇంకా ఆకులొచ్చి, కొమ్మలొచ్చి ఇప్పుడేమవుతదంటే ఫలిస్తది. ఫలమిస్తది. ఒకవేళ వికసించటానికి పువ్వులు ఇవ్వాల్సినటువంటి మొక్క అయితే పువ్వులు వస్తాయి. చాలా అందంగా ఉంటది. పువ్వులొస్తాయి, కాయలు పండుతాయి. అది ఎందుకు దాన్ని నాటారో ఆ పనిని అది పూర్తి చేస్తది. కదండీ! బైబిల్ గ్రంథంలో 144వ కీర్తన 12వ వచనంలో కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నా కుమారులు, నా కుమారులు తమ యవ్వన కాలంలో ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. నా కుమారులు. ఎవరు కుమారులట? కీర్తనాకారుడు చెప్తున్నాడు నా కుమారులు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాయించారు అని మనం గాని నమ్మినట్లయితే, ఎవరు కుమారులు? పరిశుద్ధాత్మ దేవుని కుమారులు. నా కుమారులు యవన కాలంలో, యవన కాలము యవన కాలంలో వాళ్ళు బలం పొందుకున్నవారుగా, బలం పొందుకుని మెచ్యూరిటీలోకి వస్తున్నారు. రేపో మాపో వాళ్ళు ఫలాలకనే స్టేజ్‌లో ఉంటారు. పిల్లలకనే స్టేజ్‌లో ఉంటారు. అనేక మందికి ప్రయోజనకరమైనటువంటి స్థితిలో ఉంటారు. కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటారు. అనేక మందిని వారు లేపేవారుగా ఉంటారు. సమస్యలు పరిష్కరించుకునేవారుగా ఉంటారు. వారు గాని పిల్లలు గాని, వాళ్ళు గాని పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలు కనేవారుగా ఉంటారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళేవారుగా ఉంటారు. వ్యాపారాలు చేస్తే అభివృద్ధి చెందేవారుగా ఉంటారు. ఏదైనా కుటుంబ బాధ్యతలు వస్తే కుటుంబ బాధ్యతలు పంచుకునేవారుగా ఉంటారు. మీ ఇంట్లో ఇంకా ఆకతాయిగా అది కావాలి, ఇది కావాలి అని గాని ఆ రాత్రో, ఆ పగలో తాగేసి డ్రగ్గులు, తాగుడు, వ్యభిచారాల్లో ఉన్నటువంటి మీ పిల్లలు గాని ఉంటే, మీ భర్త గాని ఉంటే, ఏ చెడు వ్యసనానికి బానిసైనా వారు ఇమ్మెచ్యూర్ స్టేజ్ అనమాట. అంటే పరిపక్వత లేని స్థితి. అందుకే ఒకరితో చెప్పించుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ కీర్తనాకారుడు ఏంటంటే నా పిల్లలు, నా పిల్లలు అలాంటి వారు కాదు. నా పిల్లలు ఎలా ఉన్నారంటే యవన కాలంలో, మంచి యవన కాలంలో మెచ్యూర్ పీపుల్‌గా, పరిపక్వత స్థితిలో ఉన్న యవనస్తుల్లాగా వారు ఎదిగిన మొక్కల వలె ఉంటారు. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఉంటారు అని ఆశపడుతున్నాడు. ఉన్నారు అంటున్నాడు. ఉన్నారు. ఇట్స్ ఎ ప్రొఫెసీ. ఇప్పుడున్నారు. లేనిది ఉన్నట్లుగా పలుకుతున్నాడు కనుక మీ పిల్లలు కూడా అలాగ ఉందురుగాక. నీ భర్త కూడా అలాగ మారి ఉండునుగాక. అమ్మా నువ్వేనమ్మా. నీవు అదే స్థితిలో ఉన్నావా? నువ్వు అదే స్థితిలో ఉన్నావా? నీ పిల్లలతో చెప్పించుకునే స్టేజ్‌లో ఉన్నావా నువ్వు? ఏంటి మమ్మీ ఇలాంటి ప్రవర్తన నాకు నచ్చలేదు అని చెప్తున్నారా పిల్లలు? ఎవరికో కన్నటువంటి పిల్లలు ఇంకొకళ్ళు ఎవరినో డ్యాడీ అని పిలవటానికి ఇష్టపడటం లేదు కదా పిల్లలు. అంటే అంత సిగ్గుమాలిన పరిస్థితులు ఇంట్లో. ఏంటి డ్యాడీ ఈ పనులు నాతో చెప్పించుకుంటున్నావు అన్నారా? దిస్ ఇస్ ఇమ్మెచ్యూరిటీ. కీర్తనాకారుడుతో మనము కలిసి ఈరోజు ఏకీభవించి మన పిల్లలు అలాగ ఉండకుండా ఉండును గాక. కీర్తనాకారుడు ప్రవచించిన ప్రవచనం మన జీవితాల్లో నెరవేరును గాక. నా పిల్లలు యవనకాలమందు ఎదిగిన మొక్కల వలె ఉందురుగాక. దేవుని బిడ్డలారా, మీ కుటుంబము దేవుని దృష్టిలో అలాగ ఉండి ఆశీర్వదింపబడును గాక. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మెచ్యూర్ స్టేజ్‌కి వచ్చి ప్రభా ఫలము కలిగి ఉండాలి. ఈ లేఖనాల్లో యోహాను సువార్త 15వ అధ్యాయంలో నీతో మేము అంటకట్టబడి ఉన్నటువంటి వారుగా ఉంటే, నీ వాక్యములో నిలుచుంటే మేము ఫలింతుము అని నువ్వు ఆశీర్వదించావు. కనుక నీ బిడ్డలు కూడా ఫలించాలని నేను కోరుకుంటున్నాను. నీ చిత్తమైనది ఫలింపు చేయమని, నీ రక్తం నీ బిడ్డల మీద చిలకరించి క్షమించమని, నీ కొరకు ఆయుత్తుపరచుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.